వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నర్సరావుపేటలో ఆయన్ను అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి కాసేపట్లో మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్న వారిపై దాడి కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పిన్నెల్లి సార్వత్రిక ఎన్నికల సమయంలో అరాచకాలకు పాల్పడ్డారు. దాంతో ఆయనపై 4 కేసులు నమోదయ్యాయి. 2 హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లి ఇప్పటిదాకా మధ్యంతర బెయిల్పై ఉన్నారు. గతంలో ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిన్నెల్లి పిటిషన్లపై గతంలో వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. దాంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు లైవ్ లో అందిస్తారు. సాంశివరావు, యామిని ఎట్టకేలకు పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు పోలీసులు కొద్ది నిమిషాల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. మాచర్లకు సంబంధించి 2024 సార్వత్రిక ఎన్నికలు గత నెల 13వ తేదీ జరిగిన పోలింగ్ రోజున స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేట్లోని ఒక పోలింగ్ బూత్లోకి దౌర్జన్యంగా వెళ్లి ఈవీఎంను తానే స్వయంగా ధ్వంసం చేసి అక్కడ అడ్డుకోబోయిన పోలింగ్ టీడీపీ ఏజెంట్ నంబూరు శంకర్రావుపై కూడా బెదిరింపు ధోరణి హత్యా ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా మనకి స్పష్టంగా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఇక అధికారికంగా సీసీటీవీ ఫుటేజ్ వీడియో రూపంలో బయటకు వస్తే ఇక పోలింగ్ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి చేయని అరాచకాలు దుర్మార్గాలు అంటూ లేవు. ఆ పోలింగ్ రోజున ఓటర్లలో బయటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేసేందుకు స్వైర విహారం చేసిన పరిస్థితి అయితే ఉంది. తమకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు, ప్రజలంతా తమకు వ్యతిరేకంగా పడుపు తడుతున్నాయని గ్రహించిన పిన్నెల్లి సోదరులు పోలింగ్ రోజున మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి కూడా విధ్వంసాలకు పాల్పడటం, టీడీపీ సానుభూతి పరుల ఆస్తుల ధ్వంసానికి పాల్పడటం, కనిపించిన వాడిని కనిపించినట్టు దాడులు చేస్తున్న పరిస్థితి అయితే మాచర్ల నియోజకవర్గంలో 13వ తారీఖున పోలింగ్ రోజున జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇక పోలింగ్ ముగిసిన మరుసటి రోజు కారంపూడి మండలంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ఒక మాబుని వైసీపీ అల్లరి మోకలను కూడా వేసుకొని పోయి కారంపూడిలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం, అక్కడ టీడీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న వాహనాలను తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ వారిని అడ్డుకోపోయిన సీఐ నారాయణ స్వామిపై కూడా పిన్నెల్లి సోదరులు వాళ్ళ అనుచరులు కూడా దాడికి పాల్పడి హత్యా ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని ఘటన కూడా పోలీసులు అడ్డుకోలేదు. తీరా ఎప్పుడైతే పోలింగ్ ముగిసిన వారం రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ పాల్వాయి గేట్ నుంచి సిట్టు బృందం పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై వేసిన సిట్టు బృందం విచారణ చేపట్టిన తర్వాత ఆ విచారణలో పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు కూడా బహిరంగంగా ఆ రోజు అతను వచ్చి ఈవీఎం ధ్వంసం చేసినా కూడా పోలీసులు వారికి తొత్తులుగా మారి కనీసం కేసు కూడా గుర్తు తెలియని వ్యక్తులు అంటూ కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం సిట్టును ఏర్పాటు చేసి సిట్టు విచారణ చేపట్టిన తర్వాత ఒక పాల్వాయి గేట్ కాకుండా దాదాపు 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిపైన పాల్వాయి గేటు ఈవీఎం ధ్వంసానికి సంబంధించి రెంటచింతల పోలీస్ స్టేషన్లో 307 కింద కేసు నమోదైంది. మరోవైపు కారంపూడిలో టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసే సమయంలో అక్కడున్న అడ్డుకోపోయిన సీఐ నారాయణ స్వామిపై కూడా హత్యా ప్రయత్నానికి పాల్పడిన నేపథ్యంలో కారంపూడి స్టేషన్లో కూడా పిన్నెల్లి సోదరులపై 307 నమోదైంది. ఇక పోలింగ్ రోజున 13వ తారీఖు పోలింగ్ రోజున మాచర్ల పట్టణంలో విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో మొత్తం 14 కేసులు పిన్నెల్లి సోదరులపైన నమోదైన నేపథ్యంలో ఇటీవలే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇద్దరిపై కూడా
రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ కూడా పల్నాడు జిల్లా పోలీసులు నిర్ణయం తీసుకుని అతను వారి ఇద్దరిపై కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. అయితే పాల్వాయి గేటు పోలింగ్ బూత్ ఈవీఎం ధ్వంసం ఘటనని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర డీజీపీ కానీ పల్నాడు జిల్లా ఎస్పీ కానీ దానిపై స్పందించిన పరిస్థితి అయితే ఉంది. అంతకుముందు బహిరంగంగా అక్కడ ఈవీఎం ధ్వంసం చేసినా కూడా ఇక్కడున్న అధికారులు మొత్తం గత వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ నేతలకు తొత్తులుగా పనిచేశారని ఆ వీడియో ద్వారా కేసు నమోదు చేయకపోవడంలో స్పష్టమైంది. ఇక ఈవీఎంలో ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేసే విషయంలో కూడా హైడ్రామా నెలకొని ఉంది. పల్నాడులో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా 144 సెక్షన్ అమలు చేసి కీలక అభ్యర్థులను కీలక నేతలు మొత్తం కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మాచర్లలో హౌస్ అరెస్ట్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అర్ధరాత్రి ఇంట్లోని గోడలు దూకి మాచర్ల నుంచి పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. హౌస్ అరెస్ట్లో ఉన్న పిన్నెల్లి సోదరులు ఎలా పారిపోతారు అనేది కూడా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ప్రశ్న అయితే అక్కడున్న స్థానిక పోలీసులు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. కేవలం పోలీసుల సహకారంతోనే హౌస్ అరెస్ట్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామిరెడ్డి ఇద్దరు కూడా మాచర్ల నుంచి అర్ధరాత్రి పరారైన పరిస్థితి అయితే ఉంది. 4 రోజుల పాటు వారి కోసం గాలింపు చర్యలు చేస్తున్నాము, బృందాలు ఏర్పాటు చేసినామని చెప్పి ఒక హడావుడి సృష్టించిన పోలీసు యంత్రాంగం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకునే వరకు కూడా ఈ హడావుడి కూడా మొత్తం ఒక డ్రామాను పల్నాడు జిల్లా పోలీసులు ఒక డ్రామాను సృష్టించి వారికి పూర్తి స్థాయిలో సహకరించి వారికి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేందుకు కొంతమంది వారి తొత్తులైన పోలీసులు సహకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో గత నెల రోజులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్పై ఉండి నర్సాపేట జిల్లా పల్నాడు జిల్లా కేంద్రంలోని నర్సాపేటలోని ఎస్పీ కార్యాలయంలో ప్రతిరోజు సంతకం చేస్తూ నర్సాపేటలో ఉన్న పరిస్థితి. ఈరోజు హైకోర్టు బెయిల్ రద్దు చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అదుపులో తీసుకొని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. మరికొద్దిసేపట్లోనే గురజాల కోర్టుకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తరలించే ఏర్పాట్లు అయితే పల్నాడు జిల్లా పోలీసులు చేస్తున్నారు.